సహజంగా మనకు ఏమైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తాం. అక్కడ న్యాయం చేస్తారని భావిస్తాం. కానీ ప్రధాన హోదాలో ఉన్న అధికారే అమాయకులపై దౌర్జన్యానికి దిగితే ఇంకెక్కడి రక్షణ? సరిగ్గా శనివారం మధ్యాహ్నం ఇదే జరిగింది. తన కొడుకుతో తగాదా పెట్టుకున్నాడని శివాలెత్తిన ఓ ఏసీపీ ఇద్దరు అమాయకులను గల్లా పట్టి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశాడు. సదరు పోలీసు దౌర్జన్యాన్ని గ్రహించిన స్థానికులు ఆయనకు ఎదురు తిరగడం సంచలనంగా మారింది. అన్నా ఈ రోజు అనగా 23 తారీఖు నాడు భారత్ పెట్రోల్ పంపు చలిగజల్ల హెచ్పి పెట్రోల్ పంపు ఈ వెహికల్ వచ్చింది నేను పోలీస్ అని చెప్పి ఇదే వెహికల్ సార్ వచ్చింది. ఈ వెహికల్ వచ్చింది సార్. వీళ్ళు రక్షక భటులా లేకపోతే రౌడీలా? సామాన్య జనాల మీద రౌడీజం చేయడానికి రౌడీలా రక్షక భటులా? రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్లలో హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద కనకదుర్గ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ పెట్రోల్ పోసుకొని వెళ్తున్నాడు. వెనుక ఉన్న ఏసీపీ కొడుకు బైక్కి లక్ష్మీనారాయణ వాహనం తగిలింది. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. బైక్ తాళం తీసుకొని నీ సంగతి చెప్తానంటూ ఆ యువకుడు తన తండ్రి ఏసీపీ అరుణ్ కుమార్కు ఫోన్ చేసి పిలిపించాడు. హడావిడిగా పెట్రోల్ బంకుకు వస్తూనే అడ్డుగా వచ్చిన వ్యక్తితో పాటు సదరు ఏసీపీ గల్లా పట్టారు. అంతటితో ఆగకుండా ఇష్టారాజ్యంగా బూతులు తిట్టారు. పోలీస్ వాహనం ఎక్కించే ప్రయత్నం చేయగా అక్కడి ప్రజలు ఎదురు తిరిగారు. వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆక్టోపస్ ఏసీపీ అరుణ్ కుమార్పై ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల సాక్షిగా పోలీస్ అధికారి సామాన్యులపై ప్రతాపం చూపిస్తే తమకు రక్షణ ఎక్కడ అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.